ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం కాలికవాయిలో అగ్ని ప్రమాదానికి గురైన బీకేటీ పొగాకు కంపెనీని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. పొగాకు కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీకేటీ పొగాకు కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 600 కోట్ల రూపాయలు విలువ చేసే పొగాకు కాలిపోయిందని మంత్రి తెలిపారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడు ఆరా తీశారని తెలిపారు. బీకేటీ కంపెనీకి ప్రభుత్వం తరపున అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సింగరాయకొండలోని బీకే థ్రెషర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమైన సంఘటన. ఇందులో 600 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫైర్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రజలు కూడా స్పందించారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా మనకి లైఫ్ మనం సర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయింది. ఈ సంఘటన గురించి వెంటనే మనకి హోంమంత్రి గారు, అనిత గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. సంఘటనలో ఏవైనా వ్యక్తులకు కానీ ఏమైనా హాని జరిగిందా, ఎలా జరిగింది అనే దాని మీద వాళ్ళు ఆరా తీయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడారు.